మద్దతుతోటి. మరి ఈరోజు చూసుకుంటే చాలా డిఫరెన్స్ వచ్చినప్పటికీ వైసీపీ ఓట్లు ఎక్కడో పోలేదు. 40% ఓట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పటికి గూడా. ఎందుకంటే కొంచెం వాళ్ళు గట్టిగా కష్టపడి ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆ ఓట్లనేవి ఆటోమేటిక్‌గా ఇటు వచ్చేస్తాయి. వచ్చేసినాయంటే 45% ఆ మధ్యలోకి వచ్చారంటే ఆటోమేటిక్‌గా అటువైపు ఉన్న పార్టీలు గూడా ఏమన్నా డిఫరెన్స్ వచ్చి జనసేన విడిపోయినా లేకుంటే బీజేపీకి పొత్తులో కుదరకపోయినా బయటకొచ్చేసిండ్రంటే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ఫార్మ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓటర్లనైతే కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది కూటమి గవర్నమెంట్‌కైతే. ఎందుకంటే చూసుకుంటే 40% కదా! ఎందుకంటే పర్మనెంట్‌గా ఉన్నారు. వాళ్ళకి మైనారిటీలు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ ఓట్లయితే అలిసి అసలు బాబు వైపు టర్న్ కూడా కావట్లేదు. అందులోనూ లాస్ట్ టైమ్ అలిసి మొన్న జరిగిన ఎలక్షన్‌లో 24 ఎలక్షన్‌లో అలిసి రెడ్డిలే కొంచెం ఏదైతే వాళ్ళ సామాజిక వర్గం ఉందో రెడ్డిల ఓట్లు ఆయన అలిసి రాయలసీమలో పెద్ద దెబ్బ కొట్టారు. దాని కారణంగానే వైసీపీ ఓడిందనైతే కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు. అలానే ఎక్కువ మంది ఎమ్మెల్యేలని దాదాపు 90 మంది ఎమ్మెల్యేలనైతే రీప్లేస్‌మెంట్ చేయడం చూసాం.